ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. వారంకోసారి కేబినెట్ భేటీ జరుగుతుంది. కేంద్ర కేబినెట్ భేటీ జరిగినప్పుడల్లా మనం ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. మనకేమైనా ఇస్తారేమో మన రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే మనం చాలా రిక్వెస్ట్లు పెట్టున్నాం కాబట్టి వీటిలో దేనికైనా గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో అని చెప్పి. బట్ నిరాశే ఎప్పట్లానే, ప్రతి వారంలానే ఇవాళ కూడా మళ్ళీ నిరాశే. ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న కొన్ని కీలకమైన డెసిషన్స్లో దేశవ్యాప్తంగా ఒక 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పింది. ఈ 4 కూడా ఏపీ, ఒడిషా అండ్ పంజాబ్, ఈ 3 రాష్ట్రాలకి ఈ 4 కేటాయించారు. అంటే వీటిలో ఏదో ఒక స్టేట్కి 2 ఇస్తారనమాట. సో ఈ లిస్ట్లో మనం ఎప్పటి నుంచో తెలంగాణ నుంచి మనకు ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ని మంజూరు చేయమని చెప్పి అనేక సార్లు మనం కేంద్రానికి విజ్ఞప్తులు పెట్టాం, అనేక రకాలుగా. బికాస్ హైదరాబాద్ మనందరికీ తెలుసు ఏ స్థాయిలో గ్రో అవుతోందో. సో ఇక్కడ ఒక సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసాం, డిమాండ్ చేసాం. బట్ అయినా సరే ఇవాళ తీసుకున్న డెసిషన్లో ఇది లేదు. దాంతోపాటు ఇవాళ తీసుకున్న డెసిషన్స్లో ఇంకొక కీలకమైన డెసిషన్, లక్నో మెట్రో ఫేజ్ 1Bకి ఓకే చెప్పడమే కాక 5,801 కోట్లు కూడా కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ లక్నో మెట్రో ఫేజ్ 1B అనగానే మనందరికీ కూడా మన హైదరాబాద్ మెట్రో విస్తరణ గుర్తొస్తుంది కదా. హైదరాబాద్ మెట్రో విస్తరణకి సంబంధించి ఎప్పుడో డిపిఆర్ ఇచ్చేసాం, ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నాం. అయినా సరే దానికి అంగీకారం కూడా ఇవ్వని పరిస్థితి. ఎంత తేడానో ఒక చిన్న విషయం చెప్తా. లాస్ట్ కేబినెట్ భేటీలో విజయవాడ అండ్ వైజాగ్ ఈ 2 మెట్రోలకి ఓకే చెప్పింది కేంద్రం. ఓకే చెప్పడమే కాకుండా జనరల్గా మెట్రో విషయంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మెట్రో తీసుకుంటే ఇక్కడ ఓవరాల్గా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఒక 19,000+ కోట్లు, 19,000 కోట్లు ప్రాజెక్ట్ అంచనా వ్యయం అనుకుంటే అందులో కేంద్రం ఇవ్వాల్సింది 18% ఓన్లీ. అంటే కేవలం 3,500 కోట్లు కేంద్రం ఇస్తే చాలు. మిగిలిందంతా మన రాష్ట్రం కొంత పీపీపీ పద్ధతిలో ఇట్లా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. వేరాజ్ విజయవాడ అండ్ వైజాగ్ ఏదైతే మెట్రో రైల్కి అంగీకారం తెలిపిందో 100%, అక్కడ 100% ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రభుత్వం కోరుతోంది. వాళ్ళ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా వైజాగ్ మెట్రోకు ఒక 11,400 కోట్లు, విజయవాడ మెట్రోకు కూడా ఒక 11,000 కోట్లు. ఓవరాల్గా వాటికి మాత్రం ఓకే చెప్పిన కేంద్రం మనకి జస్ట్ ఒక 3,000 కోట్లకు మాత్రం ఇప్పటిదాకా అడుగు ముందుకు పడట్లా. సరే, ఏం జరుగుతోంది, మనకి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం మాట్లాడుకోబోయే ముందు మన పక్క రాష్ట్రం ఏపీకి ఏమేమి ఇచ్చింది కేంద్రం, ఏమేమి ఇస్తోంది, వేటికి ఓకే చెప్పింది, మనం ఒకసారి అవి చూద్దాం. వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు, మన పక్క రాష్ట్రమే, వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటాం. బట్ మనకి ఎందుకు ఇవ్వట్లేదు అనేదే బాధ. సరే, ఏపీకి ఇప్పటిదాకా కేంద్రం ఏమేమి ఇచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. ఇవాళ తాజాగా సెమీ కండక్టర్ యూనిట్, ఇందాక చెప్పాను కదా, ఏపీ, ఒడిషా అండ్ పంజాబ్ ఈ 3 రాష్ట్రాలకి 4 సెమీ కండక్టర్ యూనిట్స్ మంజూరు చేశారు. అండ్ అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన పరిస్థితి. ఇంకా ఇస్తారు, ఎందుకంటే మొత్తం మీదే భారం. ఇక మొత్తం ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి అనేక సార్లు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు, వెళ్ళిన ప్రతిసారి అడుగుతున్నారు. దానికి సంబంధించి 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారు, పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు ఇస్తుంది. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్ట్. సో జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ కేంద్రం పరిధిలోని ఇష్యూవే, కేంద్రమే ఇవ్వాలి. దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్కి ఇతోధికంగా సాయం చేస్తోంది. అండ్ అమరావతికి 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని కూడా కేంద్రం మంజూరు చేసిన పరిస్థితి. ఇక విశాఖ, విజయవాడ మెట్రో కేంద్ర సాయం, ఇందాకే చెప్పాను కదా, విశాఖ, విజయవాడ ఈ 2 మెట్రోలకి చెరో 11,000 కోట్లు సాయం చేయబోతోంది కేంద్రం. అంటే ఏ స్థాయిలో వాళ్ళకి సాయం చేస్తున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం, నెల్లూరు వరకు కోస్టల్ రోడ్ కనెక్టివిటీ అది కూడా ఇవ్వబోతోంది. అండ్ అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్. ఇక్కడేదో మన హైదరాబాద్ పేరు వచ్చిందని చెప్పి మనం సంతోషించడం తప్ప అంతకుమించి దానివల్ల మనకి కలిగే ప్రయోజనం ఏం లేదు. తిరుపతి, కాట్పాడి రైల్వే డబ్లింగ్కి నిధులు ఇచ్చారు. అండ్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇట్లాంటివి ఎన్నో 1.85 lakh crores పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి కూడా కేంద్రం సాయం చేయబోతోంది. ఇక విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రైల్ కారిడార్, దీని కూడా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రైల్ కారిడార్ కి కూడా కేంద్రం ఓకే చెప్పింది. అండ్ విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనం కూడా ఎప్పటి నుంచో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడుగుతున్నాం. ఇట్లాంటి అనేక విజ్ఞప్తులు మనం కూడా చేస్తున్నాం. బట్ ఎక్కడా కూడా రైల్ కారిడార్ అనగానే మనకు కూడా గుర్తొస్తుంది వరంగల్ కి సంబంధించి. ఇన్ఫాక్ట్ అది విభజన చట్టంలోనే పొందుపరిచిన విషయం.
బట్ అక్కడ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒక తీరని కలగానే ఉండిపోతుందేమో అనుకుని, బట్ ఆ విషయంలో రకరకాల కుప్పిగంతులేస్తూ కేంద్రం ఓవర్ హాలింగ్ యూనిట్ అని ఇట్లా రకరకాలు చేస్తూ చివరికి కోచ్ ఫ్యాక్టరీకి అంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేక రకాల కోచ్లన్నీ తయారయ్యే విధంగా వరంగల్లో మంజూరు చేసిన పరిస్థితి, దాన్నే చాలా గొప్పగా చెప్పుకుంటుంది కేంద్రం. ఎనీవేస్, ఇంకా ఏపీకి కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకి నిధులిస్తోంది, పోలవరం బనకచెర్లకు నిధులు ఇవ్వాలంటున్న బాబు. ఇది ఒక కొత్త పంచాయతీ. ఈ బనకచెర్ల అసలు ఏ రకంగానూ దానివల్ల యూజే లేదు అని చెప్పి, సరే మన ప్రయోజనాలు దెబ్బతింటాయని మనం మాట్లాడడం వేరు. వెరాజ్ రాయలసీమకి సంబంధించి అంటే ఏ బనకచెర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఆ సీఎం మాట్లాడుతున్నారు, ఆ రాయలసీమకి సంబంధించిన ఇరిగేషన్ నిపుణులు మేధావులే మొత్తుకుంటున్నారు దానివల్ల ఏం లాభం లేదు, అవసరం లేదు, అది మరో కాళేశ్వరం లాగా తయారవుతుంది అని చెప్పి. ఎందుకంటే సుమారు 81,000 కోట్ల అంచనాతో బనకచెర్లకి అంకురార్పణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసి ఇట్లాంటి అనేక సంస్థలు వద్దు అని చెప్పి అంటున్నాయి. బనకచెర్లకు సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేస్తున్న పరిస్థితి. అయినా సరే ఎలా అయినా సరే దీనికి ఓకే చెప్పించుకోవాలి కేంద్రంతో అని చెప్పి బాబు చాలా పట్టుదలగా ఉన్నారు. సో మొత్తం దీనికి నిధులు ఇవ్వాలని చెప్పి బాబు కేంద్రాన్ని కోరుతున్న పరిస్థితి. ఇక కేంద్ర నిధులతోనే బనకచెర్లకి సీఎం కంప్లీట్ గా చాలా సమావేశాల్లో ఆయన క్లియర్ గా చెప్పారు, కేంద్రం ఖచ్చితంగా నిధులు ఇస్తుంది, మనం కేంద్ర నిధులతోనే కట్టుకుంటాం బనకచెర్ల అని చెప్పి. ఎట్లయినా సరే ఈ బనకచెర్ల సాధించుకుని తీరాలి అనే ఒక పట్టుదల అయితే ఏపీ సీఎంలో కనిపిస్తోంది. ఇక ఏపీకి పోటీ పడి మరి మోదీ అండ్ కేంద్ర మంత్రులు వరాల మీద వరాలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి అనేక సార్లు మోదీ కూడా చెప్పారు. అండ్ బాబు సర్కార్ ఏర్పడిన తర్వాత విపరీతంగా ఏపీకి మోదీ క్యూ కట్టిన పరిస్థితి. ఎన్నిసార్లు అంటే ఇప్పటిదాకా 4 సార్లు ఏపీకి వెళ్లారు మోదీ. 2024లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక 2025 జనవరిలో విశాఖ పర్యటనకి వెళ్లారు ప్రధాని. దాంతోపాటు మే 2న అమరావతి పునః ప్రారంభం, మళ్లీ అమరావతి ప్రారంభానికి అంకురార్పణ చేశారు 2025 మే 2న. ఇక జూన్ 21 మొన్న మధ్య యోగా డేలో ఆయన పాల్గొన్నారు వైజాగ్ వెళ్లి. ఈ రకంగా 4 సార్లు ప్రధాని ఏపీకి వెళ్లిన పరిస్థితి. ఏపీకి ఇచ్చిన వరాలు గాని, ఏపీ మీద వాళ్ళు కురిపిస్తున్న ప్రేమ గాని, ఏపీకి 4 సార్లు స్వయంగా ప్రధాని హోదాలో మోదీ వెళ్లడం గాని చూస్తే మనకు అర్థమవుతోంది. సరే, ఏపీ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ తెలంగాణకు సంబంధించి ఈ లీడర్స్ పదే మన రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పే మాట ఏంటంటే, మేము 11 లక్షల కోట్లు ఇచ్చాం, మన రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు, మనకి ఏవైతే ఇవ్వాలో, ఏవైతే డివల్యూషన్ ఫండ్స్ ఏవైతే జనరల్ గా కేంద్రం అన్ని రాష్ట్రాలకి ఇస్తుందో అవి తప్పించి పర్టికులర్ గా మనం ఏం అడిగినా కేంద్రం ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక గాడిద గుడ్డు, కేంద్రం మనకేమి ఇచ్చిందంటే గాడిద గుడ్డు అంటూ ఒక మోడల్ కూడా తయారు చేసి లోక్సభ ఎలక్షన్స్ ముందు ప్రచారం కూడా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. నిజంగా వాస్తవంగా సిచ్యుయేషన్ అలానే ఉందా అంటే ఒకసారి మనం చూద్దాం. తెలంగాణకు మొండి చేయి చూపిస్తోంది కేంద్రం. ప్రతి విషయంలో ఏది అడిగినా సరే మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి. ఎన్ని రిక్వెస్టులు చేసినా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాక్చువల్లీ గత 10 ఏళ్లలో మనకి కనిపించిన ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సరైన టర్మ్స్ లేవు. అంటే మోదీ గో బ్యాక్ అని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి బీఆర్ఎస్ లీడర్స్ కొంచెం అతి చేశారనే చెప్పొచ్చు. మోదీని బహిష్కరించడం, ఆయన వెళ్తే పర్యటనలకి సీఎం హోదాలో అప్పటి సీఎం కేసీఆర్ వెళ్ళి రిసీవ్ చేసుకోకపోవడం, ఇట్లాంటి అనేకమైన ఇవన్నీ చూసాం మనం. అప్పుడు కేంద్రం కూడా అన్నది ఏంటంటే రాష్ట్రం మినిమం కూడా ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే డిపిఆర్ ఇవ్వాలి, పదే అప్లికేషన్స్ ఇవ్వాలి, ప్రాపర్ ఫార్మాట్లో ఇవ్వాలి, కేంద్ర మంత్రుల్ని కలవాలి, దాని అవసరం ఎంత ఉంది అనేది వాళ్ళకి చెప్పాలి. ఇట్లా కంప్లీట్గా దాన్ని ఫాలో అప్ చేస్తే తప్ప ప్రాజెక్టులు రావు అని అప్పుడు చెప్తుండే. ఈ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బడే భాయ్ అని చెప్పి కూడా అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం రాష్ట్రం ఖచ్చితంగా ఒక ఫెడరల్ స్పిరిట్లో పనిచేస్తామని చెప్పన్నారు. ప్రతిసారి మనకి బీఆర్ఎస్ వాళ్ళు వెటకారం కూడా చేస్తారు, ఊరికే ఢిల్లీ వెళ్తున్నారు ఏం తేవట్లేదని. బట్ వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు, సీఎం వెళ్తున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతిసారి ప్రధాని అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని కలుస్తున్నారు. కేంద్ర మంత్రులు ఎవరినైనా సరే అపాయింట్మెంట్ అడిగి తీసుకుని కేంద్ర మంత్రుల్ని కలిసి ఏమేం కావాలి మన రాష్ట్రానికి అనే దానికి సంబంధించి అగైన్ అండ్ అగైన్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్న పరిస్థితి. కానీ ఏం జరుగుతోంది, నిజంగా కేంద్రంకి ఇస్తున్న విలువకు కానీ, వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్కి కానీ, లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్న విజ్ఞప్తులకు కానీ ఏమైనా ఉందా కేంద్రం నుంచి రెస్పాన్స్ అంటే ఒకసారి మనం చూద్దాం.
మెట్రో సెకండ్ ఫేజ్ కి నిధులు అడిగిన కేంద్రం నో. చెప్పాను కదా 19,000 కోట్లు. దానికి సంబంధించి కొంతకాలం ఏం చెప్పారంటే డిపిఆర్ ఇవ్వలేదు అని అన్నారు. డిపిఆర్ ఇచ్చాం, ఎందుకంటే మెట్రో ఫేజ్ 2ని 2 పార్ట్స్గా రాష్ట్రం చేపట్టబోతోంది. దానికి సంబంధించి ఫస్ట్ పార్ట్ ఎప్పుడో గత అక్టోబర్లోనే డిపిఆర్ ఇచ్చేశారు. దానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు. అండ్ పార్ట్ 2కి కూడా డిపిఆర్ రీసెంట్గా సవరించిన డిపిఆర్ కూడా ఇచ్చారు. దాని మీద కూడా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే దాని మీద కూడా నో ఆన్సర్. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకి సహకరించని కేంద్రం. ఈ RRRలో కూడా నార్త్ మొత్తం వాళ్ళు చేపడుతున్నారు, సౌత్కి కూడా ఇతోధికంగా సహాయం చేయాలి అని చెప్పి మన ప్రభుత్వం అనేక సార్లు విజ్ఞప్తి చేసినా సరే దాని మీద కూడా కేంద్రం ఎక్కడా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక మూసీ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది మన రాష్ట్రం. మూసీ పునరుజ్జీవం అని చెప్పి చాలా ప్రెస్టీజియస్గా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసింది. అనేక రకాలుగా, అంటే ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు మన హైదరాబాద్లో పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటి నుంచి ఒక పరిష్కారం దొరకాలంటే మూసీని పునరుజ్జీవింప చేయడం ఒక్కటే పరిష్కారం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును తీసుకుంటున్నామని చెప్పి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి నిధులు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అడిగినా సరే ఇప్పటిదాకా కూడా కేంద్రం సైలెంట్ మోడ్లోనే ఉన్న పరిస్థితి. పాలమూరుకు నిధులు ఇవ్వాలన్నా కూడా కేంద్రం సైలెంట్ మోడ్. యాక్చువల్లీ విభజన చట్టంలో మనకి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్కి, ఒక్కొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పి పొందుపరిచిన పరిస్థితి. దాని ప్రకారంగా అక్కడ పోలవరంకి ఇచ్చారు, మనకి యాక్చువల్లీ ప్రాణహిత చేవెళ్లకు ఇవ్వాలి. బట్ గత బీఆర్ఎస్ మనందరికి తెలిసిన విషయమే, ప్రాణహిత చేవెళ్లని రీడిజైన్ చేసి దాన్ని కాళేశ్వరంగా మార్చిన పరిస్థితి. ఆ తర్వాత కాళేశ్వరం మొత్తం కూడా మేమే చేసుకుంటాం, మా లెవెల్లోనే చేసుకుంటామని చెప్పి కేంద్రానికి కూడా చెప్పిన పరిస్థితి. సో అది పోయింది. సరే, ఇప్పుడు ఏమైనా పాలమూరు రంగారెడ్డికైనా ఇంకా దేనికైనా సరే జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే మేము ఇంకా ఏ ప్రాజెక్టులకి కూడా జాతీయ హోదా ఇవ్వట్లేదు అని చెప్పి కేంద్రం చెప్పేసిన పరిస్థితి. బట్ కర్ణాటకలో అప్పర్ భద్ర అనే ప్రాజెక్ట్కి మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. సరే, మన పోలవరానికి ఎందుకు ఇవ్వరు అంటే దానికి కూడా నో ఆన్సర్. ఇక 4th సిటీకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఎన్నో దరఖాస్తులు పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. బట్ ఎక్కడా కూడా ఏ దరఖాస్తు మీద మినిమం రెస్పాన్స్ కూడా కేంద్రం నుంచి కనిపించట్లా. 11 ఏళ్లుగా విభజన హామీలు, ఎన్నో విభజన హామీలు, ఎప్పుడో 11 ఏళ్ల క్రితం పునర్విభజన చట్టంలో చెప్పిన అనేక విషయాలకు సంబంధించి ఇప్పటికీ కూడా అడుగు ముందుకు కదలని పరిస్థితి. మనం ఇందాక చెప్పుకున్నాం వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి. అది ఎన్నో 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 విషయాలు జరిగి చివరికి నిన్నగాక మొన్న అక్కడ మేము కోచ్లు తయారు చేస్తామని చెప్పి కేంద్రం చెప్పిన పరిస్థితి. అలానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, పసుపు బోర్డు అని చెప్పి. పసుపు బోర్డు వాళ్ళ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వ్యక్తే ఒక నోట్ మీద రాసి కూడా ఇచ్చారు, ఖచ్చితంగా నన్ను గెలిపించండి, నేను పసుపు బోర్డు తెస్తాను మన రాష్ట్రానికి అని చెప్పి. అంతా చెప్పినా సరే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్కి ముందు పసుపు బోర్డుని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఓన్లీ పేపర్ మీదనే, పసుపు బోర్డు అంటే కేవలం పేపర్ మీదే మనకు కనిపించేది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత కానీ ఆ పసుపు బోర్డుకి ఒక పర్సన్ని పెట్టాలి అని చెప్పి ఒక పర్సన్ని పెట్టారు దానికి హెడ్గా. ఆ తర్వాత ఒక సంవత్సరానికి కానీ అరే దీనికి ఒక ఆఫీస్ ఉండాలి, దీన్ని ప్రారంభించాలి అన్న థాట్ అప్పుడు వచ్చిందేమో. మొన్న మధ్య హోంమంత్రి అమిత్ షా వచ్చి పసుబోర్డు కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి. ఇలా ప్రతీది కూడా మీనమేషాలు. ఇక పునర్విభజన చట్టంలో మనకి బయారం స్టీల్ ప్లాంట్ ఉంది, దాని మీద ఎక్కడా లేదు. ఎందుకు అంటే అసలు అక్కడ అది వయబుల్ కాదు అని చెప్పి ఒక మాట చెప్తారు. ఇట్లాంటి అనేక విషయాలు పునర్విభజన చట్టంలో ఉన్న అనేక విషయాల్లో మనకి మాత్రం కేంద్రం నుంచి మొండి చేయ వస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో IIM, హైదరాబాద్లో ISB ఉంది. ఇలాంటి ఎన్నో ప్రెస్టీజియస్, హైదరాబాద్ అంటేనే వన్ ఆఫ్ ద గ్రోయింగ్ మెట్రోపాలిటన్ సిటీస్. అలాంటి చోట ఒక IIM ఏర్పాటు చేయండి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అసలు IIM ఏర్పాటు చేయడానికి అవకాశమే లేదని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన రిప్లై. ఎందుకు ఇవ్వరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు క్వశ్చన్ చేశారు. బట్ దానికి కూడా నో ఆన్సర్. జీడిపిలో రాష్ట్రం వాటా 5%, ఆ మేరకు నిధులు మాత్రం మనకి నో. దేశ జీడిపిలో మన రాష్ట్రం నుంచి మనం కాంట్రిబ్యూషన్ 5% ఆఫ్ దేశ జీడిపి, అంటే మన కాంట్రిబ్యూషన్ 5%. బట్ ఆ స్థాయిలో మనకేమైనా వస్తుందా నిధులు అంటే నో. దీని మీద అనేక సార్లు మనం ₹1 ఇస్తుంటే మనకు వస్తున్నది చాలా తక్కువ, 4 పైసలు 5 పైసలు ఆ స్థాయిలోనే వస్తుంది అని చెప్పి కూడా ఎన్నోసార్లు అనేక వేదికల మీద సీఎం కానీ మంత్రులు కానీ అనేక సార్లు మాట్లాడిన పరిస్థితి. బట్ ఎక్కడా కూడా, అంటే మనం ఇంత లెవెల్లో మన ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు కేంద్రం కూడా ఫెడరల్ స్పిరిట్లో భాగంగా మనకి ఇవ్వాలి కదా అంటే అది కూడా ఇవ్వదు. బట్ కేంద్రం ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే
ఇది వరకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు డివల్యూషన్ ఫండ్స్ ఒక రకంగా ఉండేది, బట్ మేము వచ్చిన తర్వాత దాన్ని 42%కి చేసాం, రాష్ట్రాలకి 42% నిధులు ఇస్తున్నామని గొప్పగా చెప్తారు. బట్ మన రాష్ట్రానికి ఆఫ్టర్ ఆల్ అబ్జర్వేషన్స్ మన సీఎం కానీ లేకపోతే మన ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్తున్న 42% కాదు, ఓన్లీ 30% వస్తుంది మనకి. అంటే వాళ్ళ సెస్లు ఇంకా ఎక్సెట్రా అన్నీ తీసేసిన తర్వాత మనకి వాస్తవంగా వస్తున్నది ఓన్లీ 30% అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట. ఇక రాష్ట్రం నుంచి కేంద్రానికి 26,000 కోట్ల పన్నులు వెళ్తున్నాయి. వెనుకబడిన జిల్లాల నిధులు 1,800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇందాక చెప్పాను కదా, జీడిపిలో 5% మన ట్యాక్సులు 26,000 కోట్లు ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో వెళ్తాయి. బట్ అందులో కనీసంగా కూడా మనకి వెనక్కి రాని పరిస్థితి. దీని మీద అనేక వేదికల మీద మన రాష్ట్ర ప్రభుత్వం అనేక వేదికల మీద ప్రశ్నిస్తుంది, అనేక సార్లు క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు మేము ఈ స్థాయిలో మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, దేశ అభివృద్ధి కోసం మా కాంట్రిబ్యూషన్ ఇంత ఉన్నప్పుడు మాకు మీ నుంచి ఆ స్థాయిలో ఎందుకు సహకారం రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి. సరే, 26,000 కోట్లలో మనకి ఎంత ఇస్తున్నారనే విషయం పక్కన పెడితే వెనుకబడిన జిల్లాల నిధులు 1,800 కోట్లు కూడా పెండింగ్ ఉందంటే ఈ వెనుకబడిన జిల్లాల నిధులు ఈ వెనుకబడిన జిల్లాలకు ఇస్తాము అనేది పునర్విభజన చట్టం బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్న విషయం. దానికి సంబంధించి కూడా 1,800 కోట్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి. రాష్ట్రంపై చిన్న చూపుకు రాజకీయ కారణాలే మెయిన్, అంతకుమించి వేరే కారణాలు ఏం లేవు, అందుకనే అసలు ఎప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా కూడా మన రాష్ట్రానికి అసలు రానే లేదు ప్రధాని మోదీ. ఇందాక చెప్పుకున్నాం కదా, చంద్రబాబు సర్కార్ అక్కడ ఏర్పడ్డ తర్వాత 4 సార్లు ఏపీకి వెళ్లారు. బట్ మన రాష్ట్రానికి రావడానికి అసలు ప్రధానికి తీరికే లేని పరిస్థితి. 4 సార్లు ఏపీకి వెళ్లిన పీఎం పక్కనే ఉన్న తెలంగాణ పెద్దగా దూరం కూడా లేదు, అయినా సరే ఎందుకు రావట్లేదు అంటే రాదలుచుకోని పరిస్థితి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతోంది? ఏపీ మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు, తెలంగాణ మీద ఎందుకు ఇంత చిన్న చూపు అంటే అదేదో ఏపీ మీద ప్రేమని కాదు, కొన్ని రాజకీయ కారణాలు ఎందుకంటే ఇదే ఏపీలో ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసే అధికారంలోకి వచ్చిన పరిస్థితి. బట్ అప్పుడు ఏపీకి ఈ స్థాయిలో మోదీ ప్రత్యేక ప్రేమ కురిపించలేదు. మీకు గుర్తుండుంటే అప్పుడు అమరావతి శంకుస్థాపనకి వెళ్ళి తట్టెడు మట్టి ఒక చెంబుడు నీళ్లు ఇచ్చిన పరిస్థితి. అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత కాలంలో అన్నారు కూడా, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది కేంద్రం, అంతకుమించి ఏపీకి ఏమి ఇవ్వలేదు అని చెప్పి. సో 2014లో ఏర్పడ్డ ఎన్డీఏ గవర్నమెంట్ అలా ఉంది. బట్ ఇప్పుడు ఏర్పడ్డ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ వెరీ డిఫరెంట్లీ. మనం చూస్తున్నాం ఏపీకి ఏ స్థాయిలో వరాలు ఇస్తున్నారు. ఎందుకు అంటే బికాస్ చంద్రబాబు ఈజ్ కింగ్. చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ జాతీయ స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్ మనలేని పరిస్థితి. క్లియర్గా రాజకీయ కారణాలతోనే ఏపీ మీద మోదీ ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్నారు తప్ప ఆయనకేదో ఏపీ మీద అంత అభిమానం ఏం లేదు. నిజంగా ఉండుంటే 2014 టైంలోనే ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉండే. బట్ అప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఇదే రీజన్. మోదీ సర్కార్కి చంద్రబాబు మద్దతే కీలకం. మనం చూసిన ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కూడా అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు, వీళ్ళిద్దరూ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడే అవకాశమే లేకుండే. సో అందుకనే బాబు మద్దతు విత్డ్రా చేస్తే మోదీ కుర్చీకి ఎసరు కాబట్టే ఏపీ, బీహార్ అడగకుండానే కేంద్రం నిధుల వరద. ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా కూడా ఏపీ గురించి, బీహార్ గురించి విపరీతంగా ఆ రాష్ట్రాల పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. వెరాజ్ మిగిలిన రాష్ట్రాలు చాలా తక్కువ. అఫ్ కోర్స్ సమ్ నార్దర్న్ స్టేట్స్ వాటి కూడా బాగానే వాటి పేర్లు కూడా వినిపిస్తాయి. ఏపీ, బీహార్ అడగకుండానే కేంద్రం ఈ స్థాయిలో నిధుల వరద పారిస్తోంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కాదు, మెయిన్ రీజనే ఇది. అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి సపోర్ట్ లేకపోతే మోదీ కుర్చీకే ఎసరు. చాలా క్లియర్గా నితీష్ నాయుడు సర్కార్ అని చెప్పి మోదీని విమర్శిస్తున్నాయి కూడా మిగిలిన పార్టీలు. ఎన్డీఏ అంటే నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ అని చెప్పి కూడా ఒక పేరు పెట్టిన పరిస్థితి. టీడీపీ నుంచి 16 మంది ఎంపీల బలం మెయిన్ ఎన్డీఏకి కీలకం. ఎన్డీఏ బలం ఒకసారి చూద్దాం మనం. 293 ఎన్డీఏ బలం. అబ్కీ బార్ 400 పార్ అని ఘనంగా చెప్పుకున్నారు. బట్ కేవలం వాళ్ళకి మెజారిటీ మార్క్ కూడా చేరుకోని పరిస్థితి. సో ఈ బలం కూడా, ఈ 293 కూడా ఎలా వచ్చిందంటే టీడీపీ 16, జేడీయూ 12, ఈ 28 మంది గేమ్ చేంజర్స్. యాక్చువల్లీ వీళ్ళ బలం లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడమే చాలా కష్టంగా అవుతుండే. సో వాళ్ళిద్దరు సపోర్ట్తో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ మనగలుగుతోంది కాబట్టి ఎప్పుడేం అడిగినా సరే, బాబు ఏం అడిగినా మోదీ ఓకే చెప్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా, ఇన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నా సరే బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్ల ఖచ్చితంగా కేంద్రం నిధులు తెస్తామని, కేంద్రం నిధులతోనే బనకచెర్ల కడతామని ఈ స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆయనకు తెలుసు ప్రభుత్వం ఆయన మీదే
డిపెండ్ అయి ఉంది అని చెప్పి. బాబు నితీష్ కనుక బయటకు వస్తే మోదీ సర్కార్ ఇమ్మీడియట్లీ మైనారిటీలో పడిపోతుంది. అది ఖచ్చితంగా జరగడం ఎన్డీఏకి ఇష్టం లేదు కాబట్టే అటు చంద్రబాబు నాయుడిని ఇటు నితీష్ని ఎక్కడా కూడా హర్ట్ చేయకుండా చాలా చక్కగా కేంద్రం ప్యాంపర్ చేస్తున్న పరిస్థితి. అగైన్ ఇదేదో ఏపీ మీద ప్రేమ కాదు, ఖచ్చితంగా రాజకీయ అవసరాలు, రాజకీయ కారణాలు. ఎప్పుడు కూడా ఇటువైపు వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉండరో బీజేపీ, లేదా ఎక్కడైతే అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉండదో అలాంటి రాష్ట్రాల మీద ఒక చిన్న చూపు చూపించడం అనేది ఎప్పటి నుంచో మనం గమనిస్తూ వస్తున్నాం. ఇక ఏపీలో మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అండ్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి ఏపీ సపోర్ట్, ఏపీ గవర్నమెంట్ టీడీపీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా కీలకం కాబట్టి వాళ్ళు ఏం అడిగినా ఏం అడగకపోయినా కూడా చేస్తున్న పరిస్థితి కేంద్రానిది. బట్ మన దగ్గరకు వచ్చేసరికి చాలా ఘనంగా చెప్పుకుంటారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి. బట్ నిజంగా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియాలి, ఇక్కడి ప్రజల అవసరాలేంటో గుర్తెరగాలి. ఇక్కడి ప్రజలకి ఒక చిన్న ఎగ్జాంపుల్, సుమారు 1 కోటికి పైగా మంది రోజు ఇక్కడ మెట్రోలో ప్రయాణిస్తారండి మన హైదరాబాద్కి సంబంధించి. వెరాజ్ ఇవాళ లక్నో మెట్రోకి ఓకే చెప్పారు, మొన్న మధ్య పూణేకి ఓకే చెప్పారు. ఇక్కడ కేవలం వేలల్లోనే ఒక 30,000 సబ్జెక్టు కరెక్షన్, 30,000 నుంచి 40,000 మంది మాత్రమే ప్రయాణిస్తారు. అలాంటి వాటికి ఓకే చెప్తున్నారు. వేరాజ్ ఇంత ఇంపార్టెన్స్, ఇంత పెద్ద సిటీ హైదరాబాద్లో మెట్రో విస్తరణకి ఎందుకు ఓకే చెప్పట్లేదు అంటే అగైన్ మియర్ రాజకీయ కారణాలు తప్పించి వేరే ఏ కారణం కూడా ఎవరికి కనిపించని పరిస్థితి. ఇది ఇలానే కంటిన్యూ అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి ఏదైతే బీజేపీ చెప్తోందో అవన్నీ కూడా అందని ద్రాక్షలానే మిగిలిపోతాయని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదైనా చెయ్యాలి అంటే ముందు ఈ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసుకోవాలి. వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడుగుంది మనం కనుక ఇస్తే వెంటనే వీళ్ళకే కాంగ్రెస్కి ఏదో పేరు వచ్చేస్తుంది అనే సిల్లీ ఆలోచనల నుంచి బయటకు రావాలి. కేంద్రం రాష్ట్రం తరహాలో ఆలోచించాలి. అప్పుడే కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి ఏం కావాలో, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, మేము అది ఇచ్చాం, మేము ఇది ఇచ్చాం అని కాకుండా వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు ఏం అడుగుతున్నారు, దాన్ని మనం ఎంతవరకు ఇచ్చాం అనే దిశగా ఆలోచిస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్గా ఎప్పటికైనా సరే రాజకీయంగా బీజేపీకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అనేక సార్లు అంటుంటారు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకు కేంద్రం నుంచి ఏం తీసుకురాలేకపోతున్నారు అంటే ఇక్కడ బీజేపీ నాయకులు మాత్రం 11 లక్షల కోట్లు ఇచ్చాం, హైవేలు ఇచ్చాం, రైల్వే ట్రాక్లు ఇచ్చాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికైనా చేసేవే. బట్ ఇక్కడ అధికారంలోకి రావాలి అని పదే పదే కలలు కంటున్న వాళ్ళు ఈ రాష్ట్రం పట్ల వ్యవహరించాల్సిన విధానం అయితే ఇది కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా గుర్తెరగాలి. మనం 26,000 కోట్లు మనం కేంద్రానికి ట్యాక్సుల రూపంలో ఇస్తున్నప్పుడు కనీసమైన అందులోంచి మనకి ఇవ్వాల్సిన పరిస్థితి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. అబౌవ్ ఆల్ ఏ రకంగా అయితే మిగిలిన రాష్ట్రాల విషయంలో, ఎస్పెషల్లీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎట్లా అయితే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారో, అవసరానికి మించి ఆ రాష్ట్రాలకు చేరుస్తున్నారో, లేదా ఏపీ, బీహార్ లాంటి వీళ్ళకి అవసరం ఉన్న రాష్ట్రాలని ఏ స్థాయిలో అయితే ప్యాంపర్ చేస్తున్నారో ఆ స్థాయిలో కాకపోయినా కనీసం మనం అడుగుతున్నట్లు మనకి ఏవైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి విషయంలో అయినా సరే కేంద్రం కాస్త ఉదారంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం మరి. ఇవాల్టి కేబినెట్లో అయితే మనకేమీ రాలేదు. మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ కేబినెట్ కోసం ఆశగా ఎదురు చూద్దాం.